ఏమనండి మీ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మంత్రులు ఈ విధంగా మా ఉప ముఖ్యమంత్రిని మా మిత్రుడిని ఎందుకు మాట్లాడుతా ఉన్నారు, మాట్లాడొద్దని ఒక మాట చెప్పొచ్చు కదా సార్? ముందుగా ప్యానల్లో ఉన్న మిత్రులకు, మీకు 99 టీవీ వీక్షకులందరికీ గుడ్ ఈవినింగ్ సార్. మనం నిన్న కూడా ఇదే టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. ఇదే టాపిక్ నిన్న కూడా డిస్కస్ చేసినప్పుడు చాలా క్లియర్గా చెప్పాం. పవన్ కళ్యాణ్ గారు ఒక రాజోల్లో రైతులను ఉద్దేశించి ఒక మాట అంట, ఆయన అన్నటువంటి మాటలను కాంగ్రెస్ నాయకులందరూ కూడా కొంచెం వేరే రాగా అర్థం చేసుకోవడం జరిగింది. సరే, ఓకే. జరిగిన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలనే దానికి చాలా మంది కూడా మన నిన్న ప్యానల్లో ఉన్నటువంటి వైసీపీ ప్యానలిస్ట్ కూడా క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పారు. ఈ రోజు సిపిఐ నారాయణ గారు కూడా వచ్చేసి మరి ఆయన సెల్ఫీ వీడియో కూడా రిలీజ్ చేశారు. బానే ఉంది. మీరు ఇందాక డిస్కస్ చేస్తారు రజనీ గారితో, కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి బిర్యానీ పేడలాగా ఉంటుందని ఒకసారి, కేటీఆర్ గారేమో ఒక పోలీసును ఉద్దేశించి ఆంధ్ర ఏల్కొడుకువా నువ్వు అని చెప్పి ఒకసారి, మరి హరీష్ రావు గారేమో ఢిల్లీలో ఉన్నటువంటి ఆంధ్ర భవన్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ లక్ష్మణ్ రావు గారిని చెయ్యి చేసుకుని ఆంధ్ర ఎల్కొడక అని అంటాం. ఇంకోసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా ఫ్రెండ్ ఒకడు ఆంధ్ర వెళ్ళాడు సంక్రాంతికి, ఒకరోజు నేను అడుగులు పడిపోయి నేను తిరిగి వచ్చాడు వామ్మో ఆంధ్ర అని అన్నప్పుడు ఈ నారాయణ గారు గాని లేదంటే ఇప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని ఎవరేం మాట్లాడలేదు సార్. ఎవరు మాట్లాడలేదు కదా. అప్పుడు కేటీఆర్ గారు అన్నప్పుడు కావచ్చు, లేదంటే కేసీఆర్ గారు పేడ బిర్యానీ అన్నప్పుడు కావచ్చు, వీళ్ళిద్దరు ఎల్ కొడుకులు అని ఆంధ్ర వాళ్ళని ఉద్దేశించి అన్నప్పుడు కావచ్చు, మరి ఈ సిపిఐ పేరెంట్ సార్ నారాయణ గారు ఏమైనా రెస్పాండ్ అయ్యారేమో నాకైతే తెలియదు. నేను ఆయన అయినట్లు కూడా నాకు ఎక్కడా కనపడలా. సో ఖచ్చితంగా సార్ ఒకరి ప్రాంతాలను ఒకరు గౌరవించుకోవాలి, అందులో నో డౌట్. ఇప్పుడు నిన్న ఇదే డిబేట్ లో అనుకుంటాను సార్, నిన్న వేరే డిబేట్ లో రజనీ గారు నేను కలిసి కూర్చున్నప్పుడు ఆవిడ చెప్పారు వాళ్ళ అమ్మగారు దిష్టి తీసేటప్పుడు ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి అన్ని మాటలు అంటారు అని చెప్పి ఆవిడే చెప్పారు. నేను విన్నా. మరి అంత ఇప్పుడు అది దిష్టి అనేది అంత పెద్ద మాట అయిపోతే మరి ఏంటి సార్ ఇప్పుడు దానికి ఏం చేయాలి? ఇంకా ఇప్పుడు వాళ్ళందరూ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలి వాళ్ళప్పుడు అదే వాళ్ళు అన్నప్పుడు ఎవరు రియాక్ట్ అవ్వాలి ఆంధ్రప్రదేశ్ నుండి. సార్ మేమైతే అయ్యాం సార్. కేసీఆర్ గారు ఎప్పుడైతే ఆంధ్ర బిర్యానీ అలా అన్నారో, కేసీఆర్ గారు 2011లో ఈ మాట అన్నప్పుడు హైదరాబాద్ లోనే మేము గొడవ చేయడం జరిగింది. సో ఇట్లాంటి సందర్భాలు, ఇట్లాంటి చాలా నాయకుల మధ్య ఇట్లాంటి విభేదాలు చాలా అరుదుగా వస్తాయి. కొంచెం సెన్సిటివ్ టాపిక్ అండి ఇది కూడా. సో మరి పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలన్నటువంటి వారి డిమాండ్ ముందుగా వారిని వారు సరి చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలకి మరి ఆయన వాళ్ళ కార్యాలయం రెస్పాండ్ కూడా అయ్యింది. నేను వేరే రకంగా అన్న మాటలని అధినాయకులు వేరే రకంగా అన్నటువంటి మాటలను వక్రీకరించారని చెప్పేసి రెస్పాండ్ కూడా అయింది. దయచేసి వక్రీకరించొద్దని కూడా చెప్పారు. సో ఇంకా దాని పెద్ద ఇష్యూ చేయాలని చూసుకుంటే మరి ఈ రెండు ప్రాంతాల మధ్య గొడవలు తప్పితే వేరేదేం లేదు. అంటే గత 4 రోజుల నుంచి వంశీ గారు సరే అంశం సద్దుమణుగుతుందేమో అని అనుకున్న ప్రతిసారి కూడా ఆఖరికి ఈరోజు కవిత గారు కూడా మాట్లాడారు. సిపిఐ నారాయణ గారు ఒక అడుగు ముందుకేసి అసలు ఏకంగా మంత్రివర్గం నుంచి ఆయన తప్పించాలని కవిత గారు అంటే ఇది పెరుగుతూనే ఉంది కానీ ఎక్కడా కూడా తగ్గుతున్న పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నుంచి మంత్రులు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడాలంటే ఏమన్నా అనుకోవచ్చు కానీ కవిత గారికి అయితే వాళ్ళ నాన్నగారికి ముందు చెప్పాలా, వాళ్ళ అన్నకి చెప్పాలి, వాళ్ళ బావకి చెప్పాలి. అమ్మా గతంలో ఆంధ్రప్రదేశ్ ను కూడా ఇంతకంటే దారుణంగా అన్నారమ్మా మీ నాన్నగారు, మీ అన్నగారు, అన్న తమ్ముడు మరి కరెక్ట్ తెలియదు నాకు కూడా, అన్నయ్య అనుకుంటా, మీ అన్నగారు, మీ నాన్నగారు, మీ బావగారు ఇంతకంటే వరస్ట్ గా అన్నారమ్మా, నీకు నీకు మాట్లాడే అర్హత లేదని చెప్పేసి కవిత గారికి చెప్పాలి. మరి సిపి నారాయణ గారు మాత్రం వాళ్ళు మాట్లాడినప్పుడు ఖండించారో లేదో తెలియదు కానీ మరి పాప ఏకంగా వీడియోనే చేశారు. అది కూడా సిపిఐ నారాయణ గారి దగ్గర ఒకసారి క్లారిటీ తీసుకోవాలి అప్పుడు ఏం చేశారు అనేటటువంటి విషయాన్ని. అవన్నీ చూసుకుంటే ఏదైనా కానీ ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల మధ్య నడుస్తా ఉంది. అన్నదమ్ముల్లా కలిసి పెరగాల్సిన వాళ్ళు ఇట్లాంటి గొడవలు అయితే రాకూడదు.